ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు కల్వకుంట్ల కవిత తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. పార్టీ పేరుతో పాటుగా జెండా, ఎజెండా విడుదల చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కాబోతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కామ్రేడ్ పార్టీలకు ధీటుగా పోరాటానికి సిద్దమవుతున్న కవిత పార్టీ ప్రకటన ఎలా ఉండబోతోందా అనేది ఉత్కంఠ రేపుతోంది. మెడ్చల్ అద్వాయ కన్వెన్షన్ సెంటర్ వేదికగా కవిత బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరును ప్రకటించబోతున్నారు. ఈ సభకు సుమారుగా 30,000 మందికి జనాలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఇక కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ ప్రజా వికాస సమితి అంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులతో పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు కవిత. ఇక తెలంగాణ జాగృతి పేరుతోనే ఇప్పటికే చేరికలు ప్రారంభమైపోయాయి. బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, పలువురు కార్యకర్తలు కవిత సమక్షంలో పార్టీలో చేరారు. జనం బాట కార్యక్రమంతో పార్టీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారు కవిత. అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీని, మరోవైపు బీజేపీని టార్గెట్ చేస్తూ కమెంట్స్ చేస్తున్నారు కవిత. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు కవిత. కవిత పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలకనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే కల్వకుంట్ల కవిత మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ రోజు అధికారికంగా తన పార్టీని ప్రకటన చేయబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి కూడా ఆమె ప్రజాక్షేత్రంలో జనం బాట పేరుతోటి పెద్ద ఎత్తున దాదాపుగా 75 నియోజకవర్గాలకు పైగా కూడా రాష్ట్రంలో అనేక జిల్లాలో తిరిగినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కాసేపట్లో ఏదైతే బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆమె నివాసం నుంచి బయలుదేరి ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. 7:30 గంటల సమయంలో భారీ ర్యాలీగా. తర్వాత అక్కడ నుంచి 8:30 గంటల సమయంలో అక్కడ నుంచి ఆద్వే కన్వెన్షన్, మునీరాబాద్ లోని ఆద్వే కన్వెన్షన్ కి చేరుకుంటారు 10 గంటల కల్లా. 10:05 ప్రసంగం ప్రారంభం కాబోతా ఉంది. ముందుగా ప్రసంగం కంటే ముందుగా కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అనంతరం జెండా ఆవిష్కరణ అయిన తర్వాత ఆమె దాదాపుగా 10:05 నుంచి ఏదైతే 10:05 నుంచి దాదాపుగా గంటన్నర పాటు ఆమె ప్రసంగం ఉండబోతుంది. పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు, పార్టీ పేరు, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకోబోతుంది, ఎజెండా ఏంది అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఆ స్టేజ్ మీదకి వెళ్ళి కూడా ప్రకటన చేయబోతా ఉన్నారు. ముందస్తుగా ఇప్పటికే ఆద్వే కన్వెన్షన్ లో దాదాపుగా 30,000 మంది వరకు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా ఎండాకాలం కావడంతో కూడా ఇండోర్ లోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీ ఎత్తున రాష్ట్రంలోని జాగృతి కార్యకర్తలు, జాగృతి నాయకులు పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు. 10:05 నుంచి ఆమె ప్రసంగం ప్రారంభమైన తర్వాత, జెండా ఆవిష్కరణ అయిన తర్వాత జాగృతి ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత తన సొంత రాజకీయ పార్టీ ప్రజల్లోకి రానుందని కూడా చెప్పాలి. జాగృతి ఏదైతే రాజకీయ పార్టీగా మారనుందనేది కూడా మనం చెప్పవచ్చు. ఇప్పటికే అనేక పేర్లు మనకు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజా వికాస సమితి అని, తెలంగాణ ప్రజా జాగృతి అని, ఇలా మనకు అనేక పేర్లు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి కూడా పులి స్టాప్ పెడుతూ 10 గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వంశీ, మీరు అన్నట్లుగా కూడా పార్టీ పేరు పైన చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈ రోజు ఏదైతే అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి బ్యానర్స్ కానీ, హోర్డింగ్లు కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైనా పార్టీకి సంబంధించి పేర్లకు సంబంధించి ఏమైనా ప్రకటించారా? అక్కడ ఏమైనా ఏం కనిపిస్తుంది ఆ బ్యానర్స్ లో కానీ? ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? ఎక్కడ కూడా పార్టీ పేరు ప్రకటన చేయలేదు. ఎక్కడ చూసినా కూడా బ్యానర్లలో కొత్త రాజకీయ శక్తిగా తాము రాబోతున్నాము, కొత్త శక్తిగా అడుగు పెట్టబోతున్నాము అనే బ్యానర్లు మాత్రమే
మనకి ఎక్కడైనా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ది అఫీషియల్ డిక్లరేషన్ ఆఫ్ తెలంగాణ జాగృతి పొలిటికల్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున బ్యానర్స్ మాత్రం వెలిసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఆద్వే కన్వెన్షన్ కావచ్చు, నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా పెద్ద ఎత్తున మనకు కనిపించేటువంటి బ్యానర్లు ఇవే అని చెప్పొచ్చు. 10 గంటల ప్రాంతంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ ప్రకటనకు సంబంధించి కావచ్చు, పార్టీ పేరు కావచ్చు, దాంతో పాటుగా విధి విధానాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సునీత. అయితే వంశీ, ఇప్పుడు ఈ సభకు సంబంధించి ఏదైతే అనౌన్స్మెంట్ కి ఎవరైనా ముఖ్యమైన నేతలు ఎవరైనా వస్తున్నారా? జాగృతికి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైనా హాజరయ్యేది అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా ఒక క్లారిటీ లేదు. కానీ పార్టీ ప్రకటన స్టేజ్ మీద కేవలం మాజీ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రమే స్టేజ్ పైన అడుగు పెడతారు. గంటన్నర సేపు కూడా కేవలం కవిత ప్రసంగం మాత్రమే ఉండబోతుందని కూడా చెప్పాలి. ఎవ్వరికి కూడా ఈ రోజు జాయినింగ్స్ కానీ, దాంతో పాటుగా వేదికపైకి ఆహ్వానం కానీ ఎవ్వరికి కూడా ఉండకపోవచ్చు అనేది కూడా జాగృతి నాయకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా పార్టీ ప్రకటనకు సంబంధించి కూడా గత కొన్ని నెలలుగా ఆమె కసరత్తు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కొన్ని ఏదైతే చుక్కెదురైతే హైకోర్టుకి ఏదైతే ఢిల్లీ కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. మొత్తానికి పార్టీ ఈ రోజు ప్రారంభం కాబోతా ఉంది. ఆమె జనం బాట కార్యక్రమం మరోసారి ప్రారంభించబోతా ఉన్నారు. పాదయాత్ర నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే వంశీ, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. అక్కడ ఫైట్ కూడా మనకు టగ్ ఆఫ్ వార్ ఆ పార్టీల మధ్య కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో ఇంకో కొత్త పార్టీ, కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ కవిత అనౌన్స్మెంట్ ఈ రోజు ఇవ్వబోతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ అవసరమా అని చూస్తున్నారా, లేదంటే కవిత అన్నట్లుగా యువతకు కానీ మహిళలకు కానీ పెద్దపీటే వచ్చే అవకాశం ఉందన్నట్లుగా చూస్తున్నారా? ప్రజల రెస్పాన్స్ ఏంటి? రానున్న 2 సంవత్సరాల్లో శాసనసభ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఈ 2.5 సంవత్సరాల్లో ఆమె చేయబోయేటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఎలా ముందుకు వెళ్తుంది అనే అంశమే చాలా కీలకంగా మనం చెప్పవచ్చు. మనం తెలంగాణ రాష్ట్రంలో కూడా కోకొల్లలుగా అనేక పార్టీలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పార్టీలు చూస్తే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానమైనటువంటి పార్టీలు. ఇవి కాకుండా కొత్తగా కొంత కేసీఆర్ బిడ్డగా, దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలు ఏదైతే ఉద్యమానికి ఊతకర్రగా ఆమె సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడము, సమాజానికి తెలియజేయడము, దేశవ్యాప్తంగా కొంత ఎంపీగా పనిచేయడము, ఎమ్మెల్సీగా పనిచేయడము, కొంత ప్రజలు కూడా కొంత కవితకి కొంత ఫేమ్ ఉంది. మధ్యలో అనేక చుక్కెదురులు ఎదురైనా కూడా ఆమె ప్రజాక్షేత్రంలో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. జనం బాట బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జనం బాట కార్యక్రమం పేరుతో కూడా పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయిలో తిరిగినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. మొత్తం మీద ఇంకో మరొక 2 సంవత్సరాల్లో కవిత ప్రజల్లోకి ఎలా వెళ్లారు, ప్రజాక్షేత్రంలో ఎలా ముందుకెళ్లారు ఏందనేది కూడా వచ్చే ఎన్నికల ద్వారానే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు ఏదైతే ప్రజాక్షేత్రంలో ఎవరు తిరుగుతారో వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి సందర్భం మనం గతంలో కూడా చూస్తాము. పాదయాత్ర చేయబోతున్నా అని కూడా మనకు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పాదయాత్ర చేస్తే మాజీ ఎమ్మెల్సీ కవితకు ప్రజలు ఎలాంటి ఆదరణ లభిస్తుంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది సునీత. అయితే వంశీ, ఇంకొకటి ప్రత్యేకించి గనక చూస్తే ఏదైనా పార్టీ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా సభలు పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా ఆ టైంలో ఎవరైనా జాయినింగ్స్ కానీ, కొత్తగా చేరికలు కానీ, ప్రకటనలు అంటే ఏదైతే కొత్తగా ఎవరికైనా ప్రమోషన్స్ కానీ దానికి సంబంధించి ఉన్నత పదవులకు సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది. కానీ ఈసారి ఇప్పుడు కవిత కొత్త పార్టీ అనౌన్స్మెంట్ విషయంలో పార్టీ చేరికలు ఉండకపోవచ్చు అన్నదాన్ని ఏ రకంగా చూడాలి? మనం చూస్తా ఉన్నాం. ఏ పార్టీ ఆవిర్భావం చేసినా కూడా మనం ఉదాహరణకు జనసేన పార్టీ చూసాం. ఆ జనసేన పార్టీ సందర్భంలో కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ వేదికమైన సింగిల్ గా ఉన్నటువంటి సందర్భం. ప్రజారాజ్యం పార్టీ చూసాం. చిరంజీవి కూడా ఆ రోజు కేవలం వేదిక పైన ఒక్కరే ఉన్నటువంటి సందర్భం కూడా చూసాం. ఇలా దేశంలోని అనేక పార్టీలు మనం చూసినా కూడా కేవలం పార్టీలకు సంబంధించి ఆ పార్టీ ఏర్పాటుదారులు ఎవరైతే ఉంటారో అధ్యక్షులు వారు మాత్రం పార్టీ ప్రకటన, పార్టీ పేరును ప్రకటన చేయడం కావచ్చు, ఎజెండాను ప్రకటన చేయడం కావచ్చు మనం అనేక సందర్భాల్లో చూస్తా ఉన్నాం. తదుపరి తర్వాత పార్టీ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత చేరికలు కావచ్చు, వీటికి సంబంధించి మనం ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ కవిత విషయంలో చెప్పుకోవాల్సినటువంటి ఒక అడ్వాంటేజ్ ఏముందనంటే ముందు నుంచి కూడా ఆమె జాగృతి సంస్థను ప్రారంభించి
అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయారు. ఆ జాగృతి సంస్థ పేరుతోటే కొంతమంది జాయిన్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంతో పాటుగా కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండబోతున్నారు పార్టీ ప్రకటన చేసిన తర్వాత అని కూడా మనం చెప్పాలి సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. సో మొత్తం మీద అయితే కవిత పార్టీ పేరు అయితే ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. అది ఖచ్చితంగా కవిత అనౌన్స్మెంట్ తర్వాతే కూడా తెలియబోతుంది. ఎందుకంటే కూడా బయట ఏదైతే బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఎక్కడ కూడా పేరు రివీల్ చేయలేదు. కేవలం అటు పార్టీ ఎజెండాకు సంబంధించి కూడా ఆఫ్టర్ కవిత ఏదైతే చెప్తుందో దాని తర్వాతనే మనకు ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.